Hi, hello everyone. Welcome back to JK Special Creations. In today's Jyoti Special, I want to take you to the beautiful place Sonmarg in Kashmir. So let's start our journey. Hi everyone, I am on the way to Srinagar. Just I have sit in the flight. ఇది శ్రీనగర్లో మేము స్టే చేసిన హోటల్. చాలా బ్యూటిఫుల్ హోటల్. అక్కడ నుండి మా జర్నీని స్టార్ట్ చేసాము. డే 1 మేము సోన్మార్గ్కి స్టార్ట్ అయ్యాము. సోన్మార్గ్లో స్నో మనం చూడొచ్చు అని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే మేము వెళ్ళింది మే మంత్లో అక్కడ పెద్దగా స్నో అనేది కనపడదు. మే ఫస్ట్ వీక్ వరకే స్నో దొరుకుతుంది. బట్ సోన్మార్గ్లో మనము గ్లేషియర్ మౌంటైన్స్ని చూడొచ్చు అని చెప్తున్నారు. సో మా జర్నీని స్టార్ట్ చేసాము. జర్నీ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంది. వ్యాలీస్, మౌంటైన్స్, టాల్, స్ట్రాంగ్ అండ్ లాంగ్ ట్రీస్ని మేము చూస్తూ మా జర్నీని స్టార్ట్ చేసాము. आपका नाम क्या है भाई साहब? मेरा नाम जाहिद है। जाहिद। देखिए मेरा भाई साहब जाहिद है, हमको अच्छे से बता रहे ये कहाँ ले जा रहे, क्या क्या देख रहा है। सी लेवल से 9000 फीट हाइट हाँ। में है। हाय हाय बोलिए। हाई। और ये जो सोनमर्ग में एक जगह है उसको बोलते हैं ताजमहल गिलाशा। अच्छा, एक ऐसी जगह है जहाँ पे आपको 12 महीने स्नो मिलेगी। स्नो मिले 12 महीने। हाँ। ओह माय गुडनेस। और उसके बाद जाने के लिए आपको एक ही ऑप्शन है, वो रहा यहाँ का घोड़े के थ्रू वहाँ तक जाते हैं। अच्छा, पहले गाड़ी भी जाती थी लेकिन इसमें हाईकोर्ट ने अभी बैन स्नो लगा दी। कम है तो अभी घोड़े पे अच्छी जा खासी सकते रहती है हैं। वहाँ। हाँ, कार पे जा सकते क्या? कार में नहीं, घोड़े पे जाते हैं। ओके, बोलते जाइए आप कौन सा गांव है? ये यहाँ पे हमारी लोकल गाय रहती है। और ये जो यहाँ पे हमारे माउंटेन से आप इनको देख लीजिए, ये ऐसा चीज़ है कि यहाँ पे फिर उसमें एक पेड़ है, ये तार के पेड़ लगे होते हैं इसमें, और बिल्कुल एक अलग ही चीज़ है। और మార్నింగ్ 7:30కి మా జర్నీని స్టార్ట్ చేయడం జరిగింది. మధ్యలో మేము బ్రేక్ఫాస్ట్కి ఒక ప్లేస్లో ఆగడం జరిగింది. అక్కడ ఈ ఇండస్ రివర్ని మేము చూసాము. ఈ మౌంటైన్స్ మీద స్నో చూస్తూనే ఉన్నాం మేము. స్టార్టింగ్ నుండి కూడా మేము శ్రీనగర్ అవుట్స్కట్స్కి వచ్చిన దగ్గర నుండి కూడా చూడండి స్నో ఎంత థిక్గా ఉందో. అదొక స్టోన్ మాదిరిగా తయారైపోయింది. బట్ ఈ హీట్కి అది కరుగుతూ మౌంటైన్స్ మీద నుంచి కిందకి ప్రవహిస్తూ రావడం జరుగుతుంది. మనకైతే చూడడానికి కరుగుతున్నట్టు కనిపించట్లేదు, కానీ ఈ రివర్స్లో వచ్చే వాటర్ అంతా కూడా గ్లేషియర్ మౌంటైన్స్ మీద వచ్చింది అని మేము తెలుసుకున్నాము. నేను ఈ వీడియో చేసి మీకు అందించడంలో నా ఉద్దేశం ఏంటంటే, చాలామంది అంతా శ్రీనగర్ లాంటి ప్లేసెస్ రీచ్ అయ్యి ఈ గ్లేషియర్ మౌంటైన్స్ వరకు వెళ్ళి చూడడం అనేది కొంచెం కష్టంతో కూడిన పని. బట్ నేను చూసింది మీ అందరికీ షేర్ చేయాలన్న ఉద్దేశంతో నేను చేస్తున్నాను. సో లాస్ట్ వరకు కూడా ఈ వీడియోని చూసి మీరు సోన్మార్గ్ కాశ్మీర్లో ఉన్న ఈ సోన్మార్గ్ని హెవెన్ ఆన్ ఎర్త్ అని పిలుస్తూ ఉంటారు. సో మీరు కూడా దీన్ని చూసి ఎంజాయ్ చేయాలని నేను కోరుకుంటున్నాను.
మనము ఎగ్జాక్ట్ లొకేషన్ సోన్మార్గ్కి చేరుకున్నాము. ఇక్కడ నుండి మనము హార్సెస్ మీద గ్లేషియర్ మౌంటైన్స్ వరకు వెళ్ళాల్సి ఉంటుంది. మామూలుగా అయితే మనం కార్లో వెళ్ళినట్లయితే ఆ మౌంటైన్స్కి రీచ్ అవ్వలేము అని చెప్పి అక్కడ ఉన్నటువంటి పర్సన్స్ చెప్తూ ఉన్నారు. అయితే మేము ముందు కార్ని బుక్ చేసుకొని దానిలో అక్కడ వాళ్ళకి 5 పాయింట్స్ చూపిస్తామన్నారు. ఆ 5 పాయింట్స్ చూడడానికి మేము బయలుదేరాము. कौन सा पॉइंट? फिश पॉइंट। और ओके, उसके बाद आएगा कश्मीर का लास्ट गाँव, फिर लास्ट में बदलता। ये सब लद्दाख जाने वाला गाड़ी है बोल रहे हैं। ये सब लद्दाख जा रहे हैं। ये सब लद्दाख जा रहे हैं। ఫస్ట్గా జిప్ లైన్ పాయింట్కి రావడం జరిగింది. ఈ జిప్ లైన్ అనేది ఇండస్ రివర్ మీదుగా వాళ్ళు అరేంజ్ చేశారు. చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ఇక్కడ నుంచి జిప్ లైన్, ఇక్కడ స్టార్టింగ్, ఇక్కడ నుంచి జిప్ లైన్ తీసుకెళ్తాను. దీనికి వచ్చేసరికి 400 per person. ये कौन सा नदी है? सिंधु नदी। सिंधु नदी పైన ఇక్కడ కొండల మీద కనిపిస్తున్నటువంటి ఆ స్నో అంతా కూడా కరిగి ఈ సింధు నది గుండా ప్రవహిస్తూ కాశ్మీర్ వరకు కూడా అది ప్రవహిస్తుంది. సెకండ్లీ వి కేమ్ టు ఫిషింగ్ పాయింట్. నా వెనకాల మీరు ఎంత క్లియర్ స్కైని చూడొచ్చు. ఇవన్నీ స్నో కవర్డ్ మౌంటైన్స్, గ్లేషియర్ మౌంటైన్స్. దాని మీద ఉన్న ట్రీస్ అన్నీ దేవదారు ట్రీస్. సో ఇక్కడ మీరు చూడొచ్చు వాటర్ ఫాల్స్ ఇంత కొండల మీద నుంచి ఆ స్నో అంతా కరిగి వాటర్ ఫాల్స్గా వస్తుంది. हाँ बोलिए, ये कौन सा जगह है? ये फिश पॉइंट है सर यहाँ पे। हाँ, तो यहाँ पे गवर्नमेंट का है, 30 रुपये टिकट लगता है अंदर आने का। इस जगह का नाम फिश पॉइंट है। इस जगह का नाम फिश पॉइंट। ओके, आपका नाम क्या है? मेरा नाम गुलाम नबी है। गुलाम नबी। ओके, यहाँ पे सच में मछली पकड़ते हैं? इसमें है ना, इसमें नदी, इसके अंदर नदी को देखते चले। ఫిషింగ్ పాయింట్ దగ్గరకు వచ్చినప్పుడు
ఆ వాటర్ని, రివర్లో వాటర్ని చూసినప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫ్రెష్ వాటరు, క్లీన్ వాటరు, వాటర్ క్రింద ఉన్నటువంటి ప్లాంట్స్ని కూడా మనం చూడడానికి చాలా క్లియర్గా ఉంది. అండ్ ఫిషెస్, వాటర్ కింద ఉన్న ప్లాంట్స్ అన్నీ కూడా మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ సర్బల్ అని ఒక ప్లేస్కి తీసుకురావడం జరిగింది. అదంతా మిలిటరీ జోన్ అనమాట. శ్రీనగర్ యొక్క లాస్ట్ పాయింట్ అది. सोनमार्ग सी वुड है. ఇక్కడికి వచ్చి నైట్ టైం స్టే చేయొచ్చు. ఇదంతా గ్లేషియర్ పానీ, గ్లేషియర్ వాటర్ అన్నమాట. కొండల మీద నుంచి ఉన్నటువంటి వాటర్ ఇలా వస్తుంది. సో ఇక్కడ నైట్ స్టే చేస్తూ ఉన్నారు. ఫ్రెష్ వాటర్ చూడండి, వాటర్ ఎంత ఫ్రెష్గా ఇదంతా మిలిటరీ ఏరియా అని చెప్తా ఉన్నారు. మిలిటరీ కస్టడీలో ఉంది ఈ ఏరియా అంతా. ఇక్కడికి వచ్చి వాళ్ళు టెంట్లు వేసుకొని క్యాంపెయిన్ చేసి వెళ్తారు. ఆ పైన కూడా వెహికల్ వెళ్తూ ఉంది. పైన కూడా రోడ్లు మంచిగా వేశారు. ఇక్కడ నుంచి అక్కడ దూరంగా కనిపిస్తున్నటువంటి బ్రిడ్జ్ ఏదైతే అది లదాఖ్ వెళ్ళడానికి షార్ట్ కట్. ఈ రోడ్డు మూసేస్తారంట. లదాఖ్ వెళ్ళడానికి అక్కడి నుంచి ఒక కేవ్ తయారు చేస్తున్నారు. అటు నుంచి వాళ్ళు ఫ్రీగా వెళ్ళొచ్చు. చాలా ట్రక్స్ అక్కడ రోడ్డు మీద ఆపేశారు. 1 o'clock తర్వాత అక్కడి నుంచి మరి ట్రక్స్ని అలౌ చేస్తారు లదాఖ్ వెళ్ళడానికి అని చెప్తా ఉన్నారు ఇక్కడ. సో 1 o'clock వరకు విజిటర్స్ని స్టాప్ చేసేసి ట్రక్స్ని అలౌ చేస్తారు అని చెప్తున్నారు. సో 1 o'clock లోపల మనం వచ్చి ఇక్కడ నుంచి మనం చూసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి కనపడేటువంటి స్నో హిల్స్ వైపుకి అమర్నాథ్ వెళ్ళే వాళ్ళు ఇక్కడ నుంచి ఫ్లై అయ్యి వెళ్తారు. కొంతమంది హెలికాప్టర్స్ మీద, కొంతమంది హార్సెస్ మీద ట్రావెల్ చేస్తారు అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి ట్రావెలింగ్ అనేది చాలా 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 డిఫికల్ట్ అని చెప్తున్నారు. సో మనం ఇండియా యొక్క పీక్ పాయింట్, టాప్ పాయింట్ వరకు వచ్చేసాము. ఇది చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. మేము ఆ సర్బల్ పాయింట్ దగ్గర నుంచి తిరిగి వాపసు మేము ఎక్కడైతే జర్నీ స్టార్ట్ చేసామో ఆ పాయింట్కి వచ్చాము. అయితే నాకు అక్కడికి వచ్చిన తర్వాత గ్లేషియర్ పాయింట్ కూడా చూడాలనిపించింది. సో అక్కడ గ్లేషియర్ మౌంటైన్స్ వరకు వెళ్ళాలి అని అంటే హార్స్ తప్ప వేరే మార్గమే లేదు.
ఇట్స్ వెరీ ఇంపాసిబుల్ టు గో బై వాక్ ఆర్ గో బై కార్. సో తప్పనిసరిగా హార్స్ తీసుకోవాల్సి వచ్చింది. ఎవరైనా కానీ హార్స్ మీద వెళితేనే ఆ గ్లేషియర్ పాయింట్ వరకు మనం రీచ్ అవ్వగలం. ये देखिए घोड़ा में जा रहे हैं हम। आप निकलो आराम से। घोड़ा पे ऐसा जाना पड़ता है। तो ये हमारा घोड़ा है, रास्ता ठीक नहीं है, अंत ఇదిగోండి అందరు ఇట్లా గుర్రాల మీద వెళ్ళాలి. ఇదంతా పహాడ్. చాలా వే అనేది చాలా హార్డ్గా ఉంటుంది. స్టోన్స్, మౌంటైన్స్, వ్యాలీస్, వాటర్, రివర్స్ త్రూ మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఒక్కొక్క చోట బురద, కీచడు చాలా ఉంటుంది. వీటన్నిటి నుండి కాలినడకతో అయితే మనం వెళ్ళలేని పరిస్థితి. సో అక్కడ హార్స్ని తీసుకొని దాని మీద ట్రావెల్ చేయాల్సిన అవసరం ఉంది. మినిమం 3 కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేయాల్సి వస్తుంది అన్నమాట. ఆ 3 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వెళ్ళిన తర్వాత మాత్రమే మనం ఆ గ్లేషియర్ పాయింట్ని చూడగలుగుతాం. దారి ఎంత ఇదిగా ఉందంటే ఎంత ఇదిగా ఉంది, అసలు మనం నడిపించలేము, వెళ్ళలేము. ఫస్ట్ టైం కూడా ఎక్కాను. రోడ్డు చూడండి ఎలా ఉందో, రోడ్డు అంతా నజారా. వీళ్ళందరూ చూడండి ఎలా వెళ్తున్నారు. సో ఇదండి, ఇప్పుడు వచ్చాము కరెక్ట్గా గ్లేషియర్ పాయింట్ వరకు వచ్చాము. అక్కడ మనము కావాలంటే షూస్ తీసుకోవచ్చు. అక్కడ రెంట్కి షూస్ ఇస్తారు. షూస్, గాగల్స్, కోట్స్ ఏవి కావాలన్నా వాళ్ళు రెంట్కి ఇస్తారు. అవి తీసుకొని మనం గ్లేషియర్ మౌంటైన్స్ వరకు వెళ్ళి అక్కడ మనం ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ పాయింట్ వరకు వచ్చిన తర్వాత ఇది నిజంగా జన్నత్ లాగా ఉందండి, నమ్మండి. ఎక్కడి నుంచి వచ్చారో, అక్కడ ఎంత క్రౌడీగా ఉందో. అదే అక్కడ వాళ్ళు చెప్తున్నారు, వింటర్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ టు కమ్ టు రీచ్ దిస్ పాయింట్. అది చాలా డిఫికల్ట్, బట్ ఆ టైంలో చూస్తే నిజంగా అది స్వర్గమా అన్నట్టు ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉన్నారు. దిస్ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ హెవెన్ ఆన్ ఎర్త్
అని పిలుస్తూ ఉన్నారు. Hope you are all enjoy my video. If you like this video, please do like and share and subscribe. I will meet you soon another vlog of Kashmir. Bye bye. If you like this video, please do like and share, comment and subscribe. Thank you so much for watching.